కమర్షియల్ న్యూస్ ఫోటోగ్రాఫర్ని. గత 10 సంవత్సరాలుగా తీసుకుంటున్న ఈ అవార్డుని. సో అంటే ఏ కాంపిటీషన్లో విన్ అవుతూ వస్తున్నాము. కళా కోసం కాదు, కళా ప్రజల కోసం అన్నట్టుగా మేము యాజ్ ఏ ఫోటో జర్నలిస్ట్గా, ఫోటోగ్రాఫర్గా ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పటి నుంచి సాయంత్రం అస్తమించేంత వరకు రోడ్ల మీద ఉండే ఫోటోగ్రాఫర్ ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసేట్టుగా జీవన విధానాన్ని వాటిని క్యాప్చర్ చేస్తూ ఉంటాము. సో ఒక 1000 వర్డ్స్ని చెప్పలేనంత స్టోరీని ఒక ఫోటోలో బంధించడానికి కష్టపడుతూ ఉంటారు ఫోటో జర్నలిస్టులు అందరూ. సో ఈరోజు 185వ ఫోటోగ్రఫీ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హైదరాబాద్ INPR కండక్ట్ చేసిన 185వ ఫోటోగ్రఫీ అవార్డులో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అయితే ఫోటోగ్రఫీ అనేది మామూలుగా ఫోటో జర్నలిజం అనేది ఇప్పుడు బాగా టాస్క్ జాబ్ అయిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్వేషిస్తే తప్ప ఒక అద్భుతమైన చిత్రాన్ని బంధించడం కష్టంగా ఉంది. అయినా సరే ఎంత ఇబ్బంది అయినా మంచి ఫోటో తీయడం కోసం ఫోటోగ్రాఫర్ పడే తప్పన ఇన్ని ఫొటోస్ చూస్తుంటే మనకు తెలుస్తుంది. ముందు ముందు ఇంకా మంచి ఫొటోస్ వస్తాయని ఆశిస్తున్నాను. అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. 1988 సంవత్సరంలో ఈనాడులో నా ప్రస్థానానికి నాంది పలికిన బాపిరెడ్డి చౌదరి గారికి, రమేష్ బాబు గారికి ధన్యవాదాలు. గత 25 సంవత్సరాలుగా ఈనాడు సినిమా పేజీకి పనిచేసి 3 సంవత్సరాలుగా జనరల్ పేజీకి వర్క్ చేస్తున్నాను. ఈ సంవత్సరం INPR నిర్వహించిన జనరల్ ఫోటో కాంపిటీషన్లో, న్యూస్ ఫోటో కాంపిటీషన్లో 3వ ప్రైజ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి ఇచ్చిన ప్రైజ్ మనీని హరే రామ హరే కృష్ణ అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ రామకృష్ణ మిషన్ కలిపి ఏదైతే 5 రూపాయలకి ఎంతోమంది విద్యార్థులకి, అభాగ్యులకి, అనార్థులకి అన్నదానానికి వాళ్ళు చేస్తున్న కృషికి నాకు ఇచ్చిన ఈ 10,000 రూపాయల ప్రైజ్ మనీని రామకృష్ణ హరే రామ హరే కృష్ణ సేవా సంస్థకి విరాళంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. ఈ అవార్డు ఇచ్చినందుకు జ్యూరీ మెంబర్లకి, నా తోటి ఫోటోగ్రాఫర్ అయిన దండా శ్రీనివాస్ వీళ్ళందరికీ ప్రోత్సహించినందుకు శుభాకాంక్షలు. వెంకటేష్ గౌడ్. నా బిగ్ నేమ్ ఇస్ తేజ గౌడ్. మాది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్. గృహజ్యోతి కేటగిరీలో థర్డ్ అవార్డు దక్కింది. అదేవిధంగా ఫోటోగ్రఫీలో నేను ఇప్పటికీ దాదాపుగా 200 అవార్డులు కూడా అందుకున్నాను. మన ఫోటోగ్రఫీలో ఎప్పుడు నేను ఎక్కడెక్కడ ప్రాంతాలు వెళ్ళినప్పుడు కానీ, నేను ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చిత్రాలను చిత్రీకరించాను. ఇప్పటికీ దాదాపు 200 పైగానే ఉన్నాయి. ఫోటోగ్రఫీలో చాలా ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్గా డిఫరెంట్గా మనం తీసే విధానం. ఉదయం నుండి సాయంత్రం వరకు రకరకాలుగా ల్యాండ్స్కేప్ కానీ, నేచర్ కానీ, అదేవిధంగా జర్నలిజం కానీ, పోర్ట్రేట్ కానీ, ఇంకా చాలా చిత్రాలు మనకు కంటికి కనబడుతూ ఉంటాయి. దాంట్లో మనం ప్రతిరోజు చూసే ఫోటోలే ఈరోజు మన ఎగ్జిబిషన్లో చాలా వేలాది ఫోటోలు పోటీ పడ్డాయి. ఆ వేలాది పోటీలో మన ఫోటో కూడా సెలక్షన్ కావడం జరిగింది. ప్రత్యేకంగా నా పేరు తడల శ్రవణ్, మాది రామప్ప, గుంటూరు జిల్లా. INPR నిర్వహించిన పోటీలో నాకు రోజు 10 చాలా సంతోషంగా ఉంది. ఇందులో 1000 ఫోటోల వరకు 100 పైగా పార్టిసిపేట్ చేశారు. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా